బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వైసీపీ హయాంలో నియమ నిబంధనలు తుంగలో తొక్కారని ఆరోపించారు. పోలీస్ శాఖ అధికారులు తీవ్ర ఒత్తిడితోనే లోక్ అదాలత్లో రాజీ చేసినట్లు విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వడం దారుణమన్నారు. ఇలాంటి ప్రతిపాదనలు బోర్డులో ఎలా పెట్టారో అర్థం కావడం లేదని అన్నారు. దేవాదాయ శాఖ యాక్ట్ జీవో నెంబర్ ప్రకారం ఆస్తుల్ని టీటీడీకి తీసుకోవాలంటే న్యూస్ పేపర్లో ప్రకటన ఇవ్వాలన్నారు. రవికుమార్ ఆస్తులు అప్పగిస్తానని టీటీడీ లేఖ రాయాలని, ఆయన శ్రీమతి కూడా ఆస్తులు టీటీడీకి గిఫ్ట్ గా ఇస్తానని చెప్తూ బోర్డు రిజల్యూషన్ లో పెట్టారని అన్నారు. రవికుమార్ లేఖ ఇచ్చే ఒక్కరోజు ముందే ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి బోర్డులో రిజల్యూషన్ పెట్టారని తెలిపారు. ఈ కేసులో ఎందుకు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడం లేదని భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. నిబంధనలన్నీ వెంకటేశ్వర స్వామి ఖజానానే కొల్లగొట్టినటువంటి కొందరు వైసీపీ నాయకులు పరకామణి కథ పరాకాష్ఠకి చేరిపోయింది. ఈరోజు పవిత్రమైనటువంటి పరకామణిలో ఎవరెవరు పంచుకున్నారు, ఎక్కడెక్కడ పంచుకున్నారు, ఎంతెంత పంచుకున్నారు, పూర్తి వివరాలు తొందరలోనే శ్రీవారి భక్తుల ముందు అలాగే చట్టం ముందు నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉంది మిత్రులారా. సరే, ఒక్కొక్క అంశం, ఈ పరకామణి అంశం ఒక్కొక్కటి మనము లోతుగా దీన్ని అధ్యయనం చేస్తూ పోతే అసలు ఇది తిరుమల తిరుపతి దేవస్థానాలు అనుకున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి దేవస్థానం అనుకున్నాడా నాకైతే అర్థం కావట్లేదు మిత్రులారా. పూర్తిగా నియమ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి టీటీడీలో ఉన్నటువంటి అన్ని రూల్స్ని వైలేట్ చేస్తూ, అంటే టీటీడీలో ఉన్నటువంటి అన్ని రూల్స్ అంటే నిబంధనలన్నింటినీ అతిక్రమిస్తూ వారి ఇష్టానుసారంగా వారు వ్యవహరించారు. అందులో ఉదాహరణ మీకు ఇంతకుముందే చెప్పడం జరిగింది. విజిలెన్స్ రిపోర్ట్లో తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా, పోలీస్ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా మేము దీన్ని లోక్ అదాలత్తో కాంప్రమైజ్ అయ్యామని చెప్పి అదొక అంశం. దేంట్లో మొదటి దొంగలించిన